ప్రియమైన జేహోజిరిలో స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నాకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనియండి. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొని ఆడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించిన వందనములు. స్తోత్రం ప్రభా. సర్వశక్తి గల దేవుడిగా మీరున్నారు. ఏమి ఇచ్చినా కూడా మీరు రుణం తీర్చలేము ప్రభా. నా తండ్రి వాక్యం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డను నూరంతులుగా దీవించి ఆశీర్వదించండి. ఏ వాక్య భాగం అయితే మాకు అవసరమైందో ఆ వాక్యం అయితే మీరు మాకు ప్రసాదించండి తండ్రి. మీ వందనాలు యేసయ్య. ఏమీ లేదు ప్రభా, మా దర్శించడానికి మా అతిశయం మీవే ప్రభా. సమస్త ఘనత మహిమ మీరు పొందుకుంటారని మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధనామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వకంగా తెలియజేస్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటారన్నమాట, మీ సకల జనులకు మీ వెలుగును ప్రకాశింపనీయుడు, మీ సత్క్రియలు సకల జనులకు ఎదుట ప్రకాశింపనీయుడు అని చెప్తున్నాడు దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, మీరు లోకములకు వెలుగై ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. ఆ ప్రియమైన సహోదరులారా, ఏంటంటే ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తాను. మనం ఇప్పుడు ఒక పెద్ద మా ఇంగ్లాండ్ యొక్క క్వీన్ ఎలిజబెత్ ఉన్నారండి. ఆవిడ యొక్క సంస్థానంలో తన మాట వినేవారు, తన యొక్క శాసనాన్ని గైకునేవారు అందరూ కూడా ఆమెను అనుసరించి చక్కగా నడుచుకుంటూ ఉండేవారనమాట. అప్పుడు అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమంటారంటే, వీళ్ళందరూ కూడా క్వీన్ ఎలిజబెత్ గారు ఆజ్ఞను శిరసావహిస్తున్నారని చెప్తారు. అదే నా ప్రియమైన సహోదరులారా, తర్వాత ట్రంప్ గారు ఉన్నారండి, డొనాల్డ్ ట్రంప్ గారు. తన యొక్క మాట వినేవారు అందరినీ కూడా వీళ్ళు అమెరికా అధ్యక్షుని యొక్క డొనాల్డ్ ట్రంప్ గారి యొక్క మాట వింటున్నారు, వీళ్ళందరూ కూడా ట్రంప్ యొక్క జనాలు అని చెప్పుకుంటారండి నా ప్రియమైన సహోదరులారా. అదే రీతిగా ఇక్కడ మన ఇండియాలో కూడా వైసీపీ పార్టీ వాళ్ళు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అది చేస్తారు. తర్వాత కూటమి పార్టీ వాళ్ళు ఏం చేస్తే వీళ్ళు అది చేస్తారు. అలాగే సిపిఎం రకరకాల పార్టీ నాయకులు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఏం చేస్తుంటే ఆ డ్రెస్ కోడ్ ధరిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పే మాటలు చెప్తారు, వాళ్ళని అనుకరించి ప్రవర్తిస్తూ ఉంటారనమాట. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ చూడండి, ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో సాధువును, ఎంతో మృదుత్వాన్ని, ఎంతో సహాయం చేసే గుణాన్ని ఆయన కలిగి ఉన్నారండి. మనం క్రైస్తవ బిడ్డలమని మనం చెప్పుకుంటున్నాం కదండి. క్రీస్తుని కలిగి ఉన్నాం మనం, క్రీస్తుని కలిగి ఉన్నాం. మనం బాప్తిసం తీసుకున్నాం, ప్రభు బల్ల ఆరాధనలో మనం పాలు పంచుకుంటున్నాం. అయితే మనం ఏం చేయాలంటే, మనం చెప్పకుండానే మనం వలన క్రీస్తు వారము, మనం క్రైస్తవ బిడ్డలము అని మనం ఎవరికి చెప్పకుండానే మన సత్క్రియలు చూసి ఎదుటివారు గ్రహించే విధంగా ఉండాలన్నమాట అండి. ఎదుటివారు గ్రహించే విధంగా ఉండాలి. చూడండి, మనం ఏం చెప్తున్నాం, వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు క్వీన్ ఎలిజబెత్ ఇంట్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళు ట్రంప్ గారు దగ్గర ఆయన అధీనంలో ఉండేవారు అని మనం రకరకాల కేటగిరీస్ని బట్టి మనం విభజిస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడండి. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. ఆయన పోలికతో మనం నడుస్తున్నాము నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన యొక్క స్వభావాన్ని మనం ధరించుకున్నాం క్రీస్తుని పోలి నడుచుకునేవారికి మనం ఉన్నాం. ప్రతి ఆదివారం మనం ప్రార్థనకు వెళ్తూ ఉన్నాం మనం క్రైస్తవ బిడ్డలుగా మనం చెప్పుకుంటున్నాం. దేవుని యొక్క పేర్లు మనం ధరించుకుని ఉన్నాం నా ప్రియమైన సోదరులారా. జోసెఫ్, జాను, అబ్రహాం, ఇలాగా ఎమాన్యుయల్, తర్వాత ఇలాంటి మంచి దేవుని యొక్క పేర్లు మనం పెట్టుకుని బ్రతుకుతున్నాం. అయితే నా ప్రియమైన సోదరులారా, ఆ విధంగా మనం ఏం చేయాలంటే, పేరుకు తగినట్టుగా మనం జీవించేవారికి మనం ఉండాలన్నమాట. మీ సత్క్రియలు సకల జనులకు తెలియచేయాలి. మీ సత్క్రియలు సకల జనులకు తెలియచేసేవారుగా ఉండాలని తండ్రి దేవుడు మనకు చెప్తున్నారండి. అది ఇక్కడ ప్రకటనలో యోహాను గారు ఏం చెప్తున్నాడంటే, 3వ అధ్యాయం 10వ వచనం, మీ ఓర్పు విషయమే మీరు ఎంత చక్కగా ఓర్చుకుంటున్నారో, మీరు ఓర్చుకుని నా యొక్క క్రియలు చేస్తున్నారు కనుక, నన్ను వెంబడిస్తున్నారు కనుక, నేను శోధన కాలంలో లోకం మీదకి రాబో లోకం మీదకి శ్రమ వచ్చినప్పుడు ఆ శోధన కాలంలో నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని తప్పిస్తాను అని చెప్తున్నాడు దేవుడు. మీ ఓర్పు ప్రకటన 3వ అధ్యాయము 10వ వచనంలో ఉంది మాట. శోధన కాలంలో మీ ఓర్పు విషయమే నేను చూస్తున్నాను,
మీరు ప్రతి విషయంలో కూడా చాలా ఓర్పు, సహనంతో, దయాళత్వంతో, దయతో ఉంటున్నారు. అందుకే మీరు ఉన్న ఓర్పు విషయమే లోకం మీదకి నేను పంపబోతున్న శ్రమకాలంలో, లోకం మీదకి నేను పంపబోతున్న శోధన కాలంలో మిమ్మల్ని నేను తప్పిస్తాను. ఎంత చక్కటి మాట చూడండి. మన బిడ్డలను కాపాడుతానంటున్నాడు దేవుడు. తర్వాత మన యొక్క కుటుంబాలను దేవుడు దీవిస్తానంటున్నాడు. తర్వాత ఆ శోధన నుంచి మనల్ని తప్పిస్తానంటున్నాడు. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఏం చేయాలంటే మనం ఓర్చుకునేవారిగా ఉండాలండి, సహనాన్ని కలిగి ఉండేవారిగా ఉండాలి. ఏమండి, మన యొక్క సత్క్రియలు సకల జనులకు తెలియజేసేవారిగా ఉండాలన్నమాట. అందుకే ఇక్కడ కీర్తనకారుడు 91వ అధ్యాయంలో 13వ వచనంలో, అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతను గణపరుస్తాను. నా ప్రేమిన సోదరులు, ఎంత చక్కటి మాట చూడండి. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను, నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను, అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అంటే మొదటగా మనం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని ప్రేమించాడండి. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, దేవుడు మనల్ని ప్రేమించి తన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు ఆయన దారిపోస్తారండి. కలువరిలో ఆయన మరణమగునంతగా ఆయన తను నడినెత్తి నుంచి అధికాల వరకు ఎన్నో గాయాలు పొందుకున్నాడండి. ఆయన ఎంతో అవమానకరమైన మాటలు పొందుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో దూషణకరమైన మాటలు పొందుకున్నాడండి. ఆయన ఎంతో భయంకరంగా అవమానించారు, మొహం మీద ఉమ్ములు వేశారండి, పిడిగుద్దులు గుద్దారండి. ఏమండి నా ప్రేమిన సోదరులారా, ఇక్కడ సైనికులు ఆయన యొక్క శరీరాన్ని ఆ యొక్క కొరడాలతో చీల్చి ఆ యొక్క మాంసాన్ని ఈ విధంగా చీరుతున్నప్పుడు ఏమండి ఆయన తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నారు. అంత తగ్గింపు స్వభావాన్ని, అంత దయాళత్వాన్ని కలిగి ఉన్నారండి ఆయన. ఏమండి నా ప్రేమ సోదరులారా, తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. తర్వాత అమ్మలారా నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పాడు. అంటే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయండి. ఆ సమస్యలన్నీ కూడా మనం తప్పించుకునే మార్గం ఒక ప్రార్థన మాత్రమే. నా ప్రేమ సోదరులారా, ఆ ప్రార్థనలో మనం తప్పకుండా మన యొక్క విన్నపాలు, మన విజ్ఞాపనలు ఆయనకు తెలియజేసే వారికి ఉండాలండి. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఏంటంటే, మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు అనుకోండి, దేవుని మనం మర్చిపోయి ఏం చేస్తామంటే మనకి ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తాం. మన లైఫ్, మనకి ఇప్పుడు కారు కావాలంటే కారు దేవుడు చేస్తే ఆ కారుని మనం నడపడం మనకి సరిగా రాకపోతే కనుక ప్రమాదాల్లో చిక్కుకుంటాం. ఏమండి, అదే అంటే మనకి ఏదైతే అవసరమో దేవుడు తప్పకుండా మనకి అనుగ్రహించేవారుగా ఉన్నారండి. టైం ప్రకారంగా మనకి అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఆకాశ పక్షులు చూడండి, అవి ఎత్తవు, కోయవు, సమకూర్చుకోవు, కానీ వాటిని అనుదినము దేవుడు వాళ్ళని ఆ యొక్క పక్షుల్ని ఎంతో సంతృప్తికరంగా జీవింపచేస్తున్నాడండి. అట్టి రీతిగా మనకు కూడా మనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు మనకి టైం టు టైం అనుగ్రహించే దేవుడుగా ఉన్నారనమాట అండి. కాకపోతే మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, దెన్ వీ విల్ రీచ్ క్రోన్ ఇన్ హెవెన్ అండ్ వీ విల్ రీచ్ మల్టిపుల్ ప్రైజెస్ ఫ్రమ్ గాడ్ అండి. ప్రియమైన సోదరులారా, అంటే దేవుడు మనం ఓర్చుకున్నప్పుడు, ఓర్పు విషయంలో, సహనం విషయంలో మనం ఎప్పుడైతే ఉన్నామో తప్పకుండా దేవుడు మనకి తన యొక్క జీవకిరీటాన్ని మనకి ఇవ్వబోతున్నాడండి. ప్రకటన గ్రంథంలో అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమండి, ఇంకా ముందు వచనాల్లో 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో, తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఆయన పరలోకపు తాళపు చెవి ఆయన దగ్గరే ఉందండి. అంటే మన ఎదుట ఆయన తలుపు తీసేవారిగా ఉన్నారండి. ఆయన మనకి పరలోకపు తాళపు చెవి తలుపు తీసిన తర్వాత ఎవరు కూడా దాన్ని వేయలేరు. కేవలం మనం దానిలో ప్రవేశించినప్పుడు మాత్రమే దేవునితో మనం సహవాసం చేస్తాం. అంతే తప్ప దేవునికే సమస్త అధికారం ఉందండి. యేసుక్రీస్తు ప్రభు వారికే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సమస్త అధికారం ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి యొక్క మాట పూర్తిగా ఫుల్ఫిల్గా కంప్లీట్ చేశాడండి ఆయన. అట్టి రీతిగా మనం ఈ లోకంలో పుట్టాం కదండి. మనం ఈ లోకంలో పుట్టినప్పుడు మనల్ని ఏదైతే దేవుడు చేయమన్నాడో అది మనం తప్పకుండా కంప్లీట్గా మనం చేసేవారుగా మనం ఉండాలండి. ఓర్పును, సహనమును కలిగి ఉండాలి. ఏమంటే మన సహనం సకల జనులకు తెలిసే విధంగా ఉండాలి, మన ఓర్పు సకల జనులకు తెలిసే విధంగా ఉండాలి. ఆ విధంగా జరిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేసేవారుగా ఉంటారండి. నా ప్రేమ సోదరులారా, అందుకే ఇక్కడ చెప్తున్నారు, సకల జనులకు మీ సత్క్రియలు తెలియచేయాలి, సకల జనులకు మీ సత్క్రియలను తెలియచేయండి అని చెప్తున్నాడు దేవుడు. నా ప్రేమ సోదరులారా, మన యొక్క సత్క్రియలను సకల జనులకు తెలిసే వారుగా ఉండాలండి. మనం లోకానికి వెలుగై ఉన్నాము. వెలుగు చూడండి, కొండ మీద ఒక దీపం పెడితే అది మొత్తం అంతా ప్రకాశవంతంగా ఉంటుంది అన్నమాట. అట్టి రీతిగా మనం వెలుగు వలె జీవించేవారు. మా ప్రియమైన సహోదరులారా, సకల జనులకు మన యొక్క సత్క్రియలు తెలిసేవారుగా మనం ఉండాలన్నమాట. అందుకని దీపం ఏ విధంగా అయితే ఏమండి అందరికీ వెలిగించేదిగా ఉంటుందో అట్టి రీతిగా క్రైస్తవ జీవితం అనేది తప్పకుండా ప్రతి ఒక్కరిని రక్షించేదిగా
ఏమండి వారి యొక్క శోధనలు జయించే యొక్క మంచి మాటలు మనం చెప్పేవారుగా. ఏమండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైతే అందరికీ ఉపకారిగా జీవించాడో, అందరికీ ఏమండి ఆయన రక్షణ భాగ్యాన్ని ఏ విధంగా అయితే కలగ చేశారో, ఆయన శిష్యులుగా బ్రతుకుతున్న మనము, ఏమండి ఆయన యొక్క బిడ్డలుగా బ్రతుకుతున్న మనము, ఆయన వాక్యాన్ని తెలుసుకున్న మనం ఏం చేయాలంటే లోకానికి వెలుగుగా ఉండేవారుగా మనం ఉండాలండి. మన సత్క్రియలు సకల జనులకు తెలిసే విధంగా మనం ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మహింపరచబడతారు. వీరు దేవుని యొక్క బిడ్డలు అని మనం చూడగానే ఆ యొక్క గుడ్ మెసేజ్ వాళ్ళకి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా పరివర్తన చెంది, అబ్బా క్రైస్తవ బిడ్డలు అయితే ఈ విధంగా ఉన్నారు కదా, మనం కూడా దేవుని నమ్ముకుంటే మనం కూడా ఈ విధంగా వెలుగు వెళ్ళి మనం తేజమయంగా ఉంటాము అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలా తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఎంతో శాంతి, సమాధానం, సంతోషం చక్కగా ఉంటుందండి. ఇప్పుడు కూడా అలాంటి సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండాలంటే మన సత్క్రియలు సకల జనులకు తెలిసే విధంగా మనం ఉండాలన్నమాట అండి. అప్పుడు తప్పకుండా మన మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత ఎవరిని కూడా ఉద్దేశపూర్వకంగా ఎవరిని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదండి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారిని ధరించుకున్న బిడ్డలుగా మనం ఆయన యొక్క మహిమను చాటేవారిగా మనం ఉండాలండి. అందుకే తప్పకుండా యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్పారో, మీ సత్క్రియలు సకల జనులకు తెలియజేయబడే విధంగా మీరు ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని చూడగానే బాబాయ్ వీళ్ళు వస్తున్నారా, బాబాయ్ వీళ్ళకి మనం ఎదురుపడితే చాలా ఇబ్బంది అవుతుంది అన్న ఫీలింగ్ ఎవరికి రప్పించకూడదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మార్గం గుండా వస్తున్నారంటే అందరూ కూడా తండోపుతండాలుగా ఆయన్ని వెంబడించడానికి వచ్చేసేవారండి. వారి కష్టాలన్నీ ఆయన దగ్గర విన్నవించుకుంటూ ఉండేవారు. ఆ యొక్క వెసులుబాటును మనం కూడా కలిగించే వారికి ఉండాలండి. తప్పకుండా ఇప్పుడు కూడా మనం ఎదుటివారికి శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని కలిగించే వారికి ఉండాలి. ఆ విధంగా కలిగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన ద్వారా మహింపరచబడతారండి. ఏమండి అట్టి రీతిగా తప్పకుండా మనం ఆ యొక్క పరలోక రాజ్యంలో మహిమ కిరీటాన్ని మనం పొందుకోవాలన్నా, శోధన కాలంలో దేవుడు మనల్ని తప్పించాలన్నా, ఎప్పుడు కూడా ఒక్కరికి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియజేస్తానండి. దేవుడి కొద్ది వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన గాక. వాక్యం వినిచిన మీ అందరికి కూడా దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించిన గాక. ఆత్మీయమైన జ్ఞానాన్ని కలుగు చేయను గాక. ఆమేన్.